ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మరి కొద్ది రోజుల్లో మనం 2022లోకి అడుగు పెడుతున్నాం. మరి 2022లో ఏ రాశి వారు ఏ పని చేస్తే తిరుగు లేకుండా ఉంటుంది, అదే మనం వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆ గంటని ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. కోటి ఆశలతో కొత్త ఏడాది పలకరించడానికి సిద్ధమవుతుంది. మనలో చాలామంది కొత్త ఏడాదిలో ఇది చేయాలి, అది చేయాలి అని రకరకాల గోల్స్తో ఉంటారు. అయితే మనం ఎన్ని రకాల ప్లాన్స్తో ఉన్నా కొంత కాలం కూడా సపోర్ట్ చేయాలని చెబుతూ ఉంటారు. అలాంటి వాటిలో రాశి ఫలాలు కూడా ఒకటి. మరి కొత్త ఏడాది ఏ రాశి వారు ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూస్తే ముందుగా మేషరాశి. గతంలో మీరు చేసిన తప్పులు మిమ్మల్ని వెనక్కి లాక్కుండా చూసుకోండి. మీరు నేర్చుకున్న దానితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. విజయం మీ సొంతం అవుతుంది. ఇక వృషభ రాశి, మీ పరిమితుల నుంచి విముక్తి పొందాలంటే ముందుగా మీకున్న ఆందోళనను పక్కన పెట్టండి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సులభమైన అంశాలకు పరిమితం కాకుండా ఉండాలి, అప్పుడే మీరు విజయాన్ని పొందుతారు. ఇక మిథున రాశి. మిథున రాశి వారు ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండే సంవత్సరం 2022. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ను అలవర్చుకోవాలి. ఇందుకోసం రెగ్యులర్గా వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవడం చాలా ఉత్తమం. ఇక కర్కాటక రాశి. మీలోని మంచి చెడు లక్షణాలను గుర్తించడానికి ప్రయత్నించి వాటిని వేరువేరుగా సెపరేట్ చేసుకోండి. 2022లో మంచి మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో తెలియదు కాబట్టి ఆ అవకాశాలను కోల్పోకండి. ఇక సింహరాశి. ఓపికతో ఉండాల్సిన సమయం, త్వరగా ఫలితం రావాలని ఆశించకండి. మీకు రావాల్సిన ఫలితం తప్పకుండా వస్తుంది. ఓపిక అనేది చాలా అవసరం. ఇక కన్యరాశి. మీ క్షేమం గురించి ఆలోచించే వారి కోసం సమయాన్ని కేటాయించండి. అందరితో స్నేహంగా ఉండలేమన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీ గురించి పట్టించుకునే వారికి దూరంగా ఉండండి. ఇక తులారాశి. మీరు చేయాలనుకొని చేయలేని పనుల గురించి ఒక జాబితాను తయారు చేసుకోండి. సమయాన్ని వృధా చేయకుండా వాటి కోసం కృషి చేయండి. ఈ ఏడాది మీకు అచ్చొచ్చే సంవత్సరం అని గుర్తు పెట్టుకోండి. ఇక వృశ్చిక రాశి. మీ చెడును కోరుకునే స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండండి. అలాగే అనవసరమైన ఖర్చుల జోలికి పోకుండా ఉండండి. ఇక ధనుసు రాశి. ఈ ఏడాది ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో దుబారా ఖర్చు చేయకూడదు. డబ్బును ఆదా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక మకర రాశి. అనవసరమైన విషయాల్లో సమయాన్ని వృధా చేయకండి. చదువుపై ఆసక్తి పెంచితే చాలా చాలా మంచిది. ఇక కుంభరాశి. పని, ఇల్లు అంటూ ఎప్పుడు అదే మోసలో ఉండకండి. అప్పుడప్పుడు అలా వెకేషన్స్కి వెళ్ళండి. కొత్తగా ఏదైనా పనులు చేయండి. కొత్త ఐడియాలతో మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. ఇక మీనరాశి. మిమ్మల్ని ఇష్టపడే వారితో సమయాన్ని గడపండి. కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చెయ్యకండి. సో ఫ్రెండ్స్, మరి 2022లో మీరు ఈ పనులు చేస్తే తప్పకుండా మీకు తిరుగు ఉండదు. కాబట్టి ఈ పనులను చెయ్యండి. ఏ పనులు చేయకూడదు మానేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.